తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళుతున్నామని సమ్మె నోటీసులో డిఆర్ఓ జె వెంకట్రావుకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్లకు 108 ఉద్యోగుల సంఘ గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఉదయభాను, ఆర్ శేఖర్, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా 108 సంస్థలకి కాంట్రాక్టులకు ఇవ్వడం వల్ల మాకు ఎంప్లాయీస్గా లాస్ అవుతున్నాం. ఎర్న్ లీవులు కానీ, పే లీవులు కానీ, గ్రాట్యుటీ కానీ అన్నీ కూడా మేము లాస్ అవుతూ ఉన్నాం. దీనికి పరిష్కారం ప్రభుత్వమే 108 నేరుగా నిర్వహించాలని చెప్పేసి 108 ఉద్యోగులు మేము కోరుకుంటున్నాం. ఇది చేయని పక్షంలో 25 నుంచి నిరవధికగా సమ్మెకు వెళ్ళడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తాం. 2,25,000 ఒక వాహనానికి చెల్లిస్తున్నారు. 1,25,000లోనే అది నిర్వహించే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా ప్రజాధనాన్ని మధ్యవర్తికి చెల్లించడం ద్వారా కమిషన్లు పొందుతున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేయటం లేదు కదా. అలా అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే 108ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. అలా నిర్వహించడం ద్వారా ఉన్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్కన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది, మరో పక్క మెరుగైన సేవలు డిఎంహెచ్ఓ పరిధిలో నిర్వహించడానికి కూడా అవకాశం ఉంటుందని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఎర్న్ లీవులు, ఈ మారిపోతున్న సంస్థ నుంచి ఉద్యోగులకి రావాల్సినటువంటి ఎర్న్ లీవులు, క్యాజువల్ లీవులు, పెండింగ్ వేతనాలు, బకాయి అన్నీ కూడా పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే కొత్త పద్ధతుల్లో నిర్వహించాలని చెప్పి తెలియజేస్తాం. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి 108 ఉద్యోగికి 4,000 రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పి జీవో నెంబర్ 49 ఇచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఆ జీవోను పునరుద్ధరించి ప్రతి ఉద్యోగికి 4,000 రూపాయల వేతనం అదనంగా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ అంబులెన్స్ సిబ్బందికి ఏ రకమైనటువంటి వేతనాలు ఇస్తున్నారో 108లో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా అదే రకమైనటువంటి వేతనం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.